స్వాగతం సుస్వాగతం. సిద్ధు నాయక్ చిన్న వయసులో పార్టీని నమ్ముకొని ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో ధర్నాలు చేసి దాదాపుగా ఎన్నో కేసులతోటి సతమతం అవుతూ కుల రాజకీయాలు మత రాజకీయాలు నడుస్తున్న రోజుల్లో తన కులం చెందిన శంకర్ నాయక్ ఎమ్మెల్యే కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా ధిక్కరించి నాకు బిఎల్ఆర్ ఎమ్మెల్యే కావాలి అనే ఒక పట్టుదలతోటి ప్రతి తండాకు ఎక్కడ సచ్చినా ఎక్కడ పెళ్ళున్నా ఏదున్నా బిఎల్ఆర్ని తీసుకెళ్ళి ఆ తండాలకు పరిచయం చేసిన వ్యక్తి మన సిద్ధు నాయక్. అలాంటి సిద్ధు నాయక్ కళ నెరవేరిందని మేము అనుకుంటున్నాం. నేను చూశాను సిద్ధు నాయక్ కష్టం ఎలా ఉంది, ఆయన పడ్డ శ్రమ ఎలా ఉందని ప్రతినిత్యం నేను గమనించాను. కాబట్టి సిద్ధు నాయక్ ఆయన లక్ష్యం ఏంటి తెలుసుకోవడానికి చూశాను. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. నీ లక్ష్యం నెరవేరింది అనుకుంటావా? ఇప్పుడు నువ్వు 60,000 దాటుతుంది, 70,000 దాటుతుంది మా మెజార్టీని సవాల్ చేసినావు. నేను 55,000 దాటుతున్నా. మేము అనుకున్నటువంటి లక్ష్యం, ఏకైక లక్ష్యం బిఎల్ఆర్ గారిని ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి. ఎందుకు ఎమ్మెల్యేగా చూడాలని అనుకున్నామంటే ప్రతి పేదవాడికి అండగా నిలబడుతూ కుల మతం ప్రాంతం అనేటువంటి భేదం లేకుండా భిన్నాభిప్రాయ లేకుండా ఒక మానవ జాతికి ఒక మానవుడు నలుగురికి సహాయపడాలనేటువంటి ఒక ధర్మంతో ఉన్నటువంటి వ్యక్తిగా మేము అతన్ని కూడా మా బలాన్ని ప్రసాదించడం జరిగింది. అదేవిధంగా మా ఏకైక కోరిక అసెంబ్లీలో బిఎల్ఆర్ గారిని చూడడం. దానికి ఎంత పోరాటానికైనా, ఎన్ని జైలు జీవితాలైనా, కేసులైనా, ఎన్నైనా సరే అన్నీ అనుభవించినా మీ కళ్ళ ముందరనే చూసిరు. మా లక్ష్యం నెరవేరింది. ఒక రకంగా ఉన్నతమైన కుటుంబం కాదు, డబ్బులు ఆస్తులు లేవు, ఒక పేద కుటుంబం నుంచి వచ్చి కనీసం ఇంతవరకు బిఎల్ఆర్ అన్న ఎమ్మెల్యే అయిందాక నేను పెళ్లి కూడా చేసుకున్నంత జిద్దుబట్టి ఏం సాధించారు? సాధించడం అంటే అన్న, ఇప్పుడు నాకు కూడా 10 మందికి మంచి చేస్తున్నాం అనేటువంటి 10 మంది అనుకోవడం. మనం ఎవరు ఎప్పుడు చేస్తారో తెలియదు. ఉన్నన్ని రోజులైనా సరే ప్రతి ఒక్కరికి సిద్ధు అనేటువంటి పేరు అందరికీ తెలియాలి అని చెప్పి, అదేవిధంగా నాకు రాజకీయం అంటే చాలా ఇష్టం, పబ్లిక్కి సర్వీస్ ఇవ్వడం అంటే. నేను వాస్తవంగా పెళ్ళి అనేటువంటి విషయం అంటే నేను వాస్తవంగా బిఎల్ఆర్ గారిని ఎమ్మెల్యే చేసిన తర్వాతనే చేసుకుంటామని చెప్పి అది అన్న మాట కూడా వాస్తవమే. ఇక అది బిఎల్ఆర్ అన్న ఎమ్మెల్యే అవ్వడం కళ నెరవేరింది. సో ఈ కొన్ని రోజులలో మా కళలు కూడా నెరవేరుతాయి. అంటే ఇంకేదైనా పదవి ఇస్తానని మీకు హామీ ఇచ్చారా అన్న? ఒకవేళ అంటే ఆయన ఎమ్మెల్యే అవుతున్నదే ఆయనకు కూడా ఒక స్వప్నం లాంటిది. ఎందుకంటే ఎటువంటి టాస్కుల మధ్య భగవంతుడు ఆయన చేసిన మేలును గుర్తించో ఏదో రకంగా అయితే బీఫామ్ రావటం, ఆయన గెలవటం. బిఎల్ఆర్ అన్న విషయంలో ఒక గొప్ప విషయం జరిగింది తెలుసా? చెప్పండి. మిర్యాలగూడలో ఎప్పుడు ఎమ్మెల్యే గెలిచినా గవర్నమెంట్ రాదు, కానీ ఈసారి వచ్చింది. ఈసారి గవర్నమెంట్ వచ్చింది, బిఎల్ఆర్ గెలిచి. అవును, ఇది అక్షరాల సత్యం. ఇది దాదాపుగా నేను చాలా ఎలక్షన్లో చూస్తున్నా. రంగారెడ్డి గారు కానివ్వండి, మిగతా దాని తర్వాత భాస్కర్ రావు గారు కాంగ్రెస్లో గెలిచినప్పుడు కానివ్వండి, దానికంటే ముందలు కానివ్వండి, నిజంగానే ఇక్కడ గెలవడము, పైన రాకపోవడము, ఇక్కడ మిర్యాలు కూడా అభివృద్ధి, ఇవన్నీ జరుగుతున్నాయి, వాస్తవాలే. మాకైతే బిఎల్ఆర్ గారి మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది. మేము ఎంత కష్టపడ్డామో అన్నకు తెలుసు. కాబట్టి మమ్మల్ని అయితే ఏ పదవికి వెళ్తామన్నది అన్న చెప్తే పోవడమే తప్ప మేము ఇప్పటి వరకు నేను ఈ పదవి చేస్తా అని చెప్పేసి అన్నకనలేదు, అన్న ఫలానా పదవి చేయమని చెప్పేసి అనలేదు. ఇక మొన్ననే స్టార్ట్ అయినాయి కదా, 60-70 రోజులు అవుతున్నది. ఇక రేపు ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లు, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎలక్షన్లు అవి స్టార్ట్ అవుతాయి. ఇక ఆ క్రమంలో మమ్మల్ని ఫలానా దానికి పోటీ చేయమంటే చేస్తాం. ఒక ఎస్టీ నాయకుడిగా ఒకవైపు శంకర్ నాయక్ పెద్ద లీడరు, ఎమ్మెల్యే స్థాయి దాకా ఉన్న లీడరు, ఇంకోవైపు స్కైలాబ్ గారు. స్కైలాబ్ అవుతుంది, శంకర్ నాయక్ అవుతుంది, వీళ్ళు పెద్ద లీడర్లు, అంతో ఇంతో నీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళని కాదని నీకు పదవి వస్తుంది అనుకుంటావు? పనిచేసిన వ్యక్తికి మరి ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న ఎన్ఎస్వి వెంకట్ బల్మూరికి అతని వయసు తక్కువ,
కాంగ్రెస్ పార్టీలో హేమీలు సీనియర్లు ఉన్నారు, టికెట్లు రాకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. మరి వెంకట్ బల్మురి ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు గుర్తించారు? అతన్ని ఏ విధంగా గుర్తించారో ఈ మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో నేను పడ్డ కష్టానికి, నేను పోయిన జైలు జీవితానికి, నా మీద ఉన్న కేసులకి నౌ స్టిల్ ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చే ముందు నేను కోర్టులో పేసికి పోయి వస్తున్నా. రేపు కూడా పేసి ఉంది మళ్ళీ. కాబట్టి నన్ను గుర్తిస్తారు, బిఎల్ఆర్ ఎమ్మెల్యే గారు నన్ను గుర్తిస్తారని పూర్తి స్థాయిలో నమ్మకం అయితే నాకుందనా. నీకు పదవి ఇచ్చే టైంకు పెద్ద లీడర్ల వల్ల నీకేమైనా ఇబ్బంది కలగబోతుందా అని నేను అనుకుంటున్నాను. ఇక నేను లీడర్లు సరే వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి పదవులకు వాళ్ళు అర్హులు అవుతారు, నా స్థాయిలో ఉండేటువంటి పదవులకు నేను అర్హుని అవుతా. నాకు ఇప్పుడు ఒకటన్నా ఎవరికన్నా ఈ లీడర్ల కన్నా స్వార్థం ఉంటే ఇక వాటిని ఎవరేం చేయలేరు. కానీ ప్రజలే నిర్ణయిస్తారు నేను చేసినటువంటి కష్టాన్ని, అంతే తప్ప వేరేదైతే నాకు అటువంటి వాళ్ళు అంతగా అడ్డుపడతారని చెప్పేసి అయితే అటువంటి ఆలోచనలు అయితే ఏం లేదు. శంకర్ నాయక్ గారు కానివ్వండి, స్కైలాబ్ నాయక్ గారు కానివ్వండి, వాళ్ళు నా విషయంలో సపోర్టు చేశారనే నమ్మకం అయితే ఉన్నది. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కార్యకర్తలే, అది నమ్ముతారా? 100% నమ్ముతా. ఇంత గొప్ప విజయానికి కాంగ్రెస్ పార్టీని కాదని, రాజకీయాలు కావాలని, వ్యాపారాలు కావాలని అధికారం అయిపోయిన లీడర్లు మళ్ళీ తిరిగి రావడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్షంగా ఆనాడు ఉన్నప్పుడు కూడా నేను ఒక మాట ప్రతి ప్రెస్ మీట్లో చెప్పినా, కాంగ్రెస్ లీడర్ల సీనియర్ల పెత్తనాలు కానివ్వండి, నియోజకవర్గాల్లో మా పట్టు ఉండాలి అని చెప్పేసి అన్నటువంటి ఈ లీడర్లు నా కుటుంబానికే కావాలి, నేను చెప్పిందే టికెట్లు ఇవ్వాలని చెప్పి 2 సార్లు వీళ్ళ ఆలోచన విధానం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. నిన్న జరిగినటువంటి ఎన్నికలలో 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ దివ్య ఆలోచన చేసింది. ఈరోజు బిఎల్ఆర్ గారికి టికెట్ వచ్చిందంటే కారణం కూడా సర్వేనే. ప్రజల నోట ఏ మాట వస్తుందో వాళ్ళకే టికెట్లు కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. కాబట్టి ఇవాళ విజయ తీరాలకు వచ్చింది. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను అందిస్తుంది. పెద్ద ఆస్తులు లేవు, ఎక్కడ ఎవరు చనిపోయినా ఏదో కొంత సాయం చేయడానికి నీ వంతుగా ప్రయత్నం చేస్తున్నావు. ఎలా? నాకు వర్కులు ఏం లేవు, నేను కాంట్రాక్టర్ కాదు, ఏది కాదనా. నా వెనక ఉండేటువంటి మా సిద్ధు యువసేన టీమే. నేను గతంలో కూడా మన గళం ఇంటర్వ్యూలో కళ్యాణ్ గారు చేసినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, నా సిద్ధు యువసేన టీము, నా వెనక ఉండేటువంటి పిల్లలు, మేమంతా చాలా ఫ్రెండ్స్. ఇక ఒకరినొకరు ఆదుకుంటాం, మా బ్రాండ్ని ఈ విధంగానే నడిపించుకుంటున్నాం, పోతున్నాం అంతే. రేపు భవిష్యత్తులో మనసులో ఒకటి ఉంటుంది కదా, నేను ఇది పోటీ చేయాలి, అది పోటీ చేయాలి, నేను ఎంపీపీని కావాలి, జడ్పీటీసీ కావాలని ఒక కోరిక అంటుంటుంది కదా. చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్నావు కాబట్టి నీకేమనిపిస్తున్నావు? నాకు మండల స్థాయిలో పోటీ చేయాలనేటువంటి ఆలోచన బ్రహ్మాండంగా ఉన్నది. కాకపోతే నేను ఆర్థికంగా కొంత ఉన్నా సరే. బిఎల్ఆర్ గారు, నేను ఫస్ట్లో కూడా మీకు చెప్పిన, బిఎల్ఆర్ గారు ఏ పదవికి పోటీ చేయమంటే అదే దైవ నిర్ణయం. మీకు అతని మాటను నేను కాదనను. ఏ పోటీ ప్లాన్ దానికి పోటీ చేయమంటే దానికి చేయడానికి సిద్ధం. గతంలో కొంతమంది మేము చేసినాం, ఇప్పుడు మీరు చేసిన ఒకటి నడుస్తుంది కదా, రేపు రాబోతుంది కదా. అవును, అసలు ఏంది దాని గురించి కొంచెం ఇక క్లారిటీగా చెప్పు. ఈ రోజు రేపు 2 రోజులలో ఆర్డీఓ గారి దగ్గర అందరిని పిలిపిస్తాం. అది ఎమ్మెల్యే గారి అధ్యక్షతనే చేస్తాం. మేము గతంలో మా బిఎల్ఆర్ గారు విగ్రహాన్ని, కనీసం ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గిరిజనుల మీద అతనికి అమితమైనటువంటి ప్రేమనే ఉంటే ఆనాడు పాలరాతి విగ్రహాన్ని తీసుకొచ్చి గిరిజనుల మనసులను సంపాదించుకునే వ్యక్తి. కానీ మేము ఆ రోజు తీసుకెళ్తే వాళ్ళు మమ్మల్ని వెనక్కి పంపడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి. వాళ్ళు ప్రవర్తించినట్టు నీతి నిజాయితీ లేకుండా నికృష్టంగా మేమైతే ప్రవర్తించాం. మాకు అటువంటి ఆలోచనలు ఏం లేవు. బ్రహ్మాండంగా బిఎల్ఆర్ అన్న ఆధ్వర్యంలో మొన్ననే 2-3 రోజుల కిందట నాకు ఫోన్ చేసి దాదాపు 5,000 నుండి 10,000 వరకు మనుషులు ఉండాలి, అసలు ఎట్లా చేయాలంటే 119 నియోజకవర్గాలలో ఎక్కడ జరగనటువంటి సంశివరాలు మన దగ్గర జరగాలి, అన్ని పార్టీల వాళ్ళని కలుపుకొని వెళ్ళండి అని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవాళను రేపు ఆర్డీఓ గారితో కూడా మేము మాట్లాడతాం, దాంట్లో అటువంటి సందేహం లేదు. భాస్కర్ రావు గారు చేసినట్టు మేమైతే చెయ్యం, అందరినీ కలుపుకుంటాం. నిన్న ఎలక్షన్లో యాటలు మందులు
ఓన్లీ ఫర్ గిరిజనులకు ఇచ్చిండు. అంటే మేమేమైనా గొర్రెలు అంటే మన మేకలు అవి తిని మందు తాగితేనే అంటే ఎంత ఒక గిరిజన జాతిని భాస్కర్ రావు అనే వ్యక్తి ఎంత అవమానపరిచే విధంగా వ్యవహరించిండంటే ఒక్కొక్క తండకి 5 మేకపోతులు మందు. మరి నువ్వు భాస్కర్ రావు గారు గిరిజన జాతికి ఇచ్చిర్రు, ఎస్సీలకు బీసీలకు మిగతా రెడ్డిస్లకి వీళ్ళందరికీ ఇవ్వచ్చుగా. ఎందుకు అంటే ఆయనకు అంత చులకన. ఈయనకు సరే ఎస్సీ ఎస్టీలు అంటే ఈయనకి ఇంత చులకన భావం ఎందుకు? ఈయనకే కాదు టీఆర్ఎస్ పార్టీకి. అదే ఈయనకి ఇప్పుడు చెంప చెల్లు మనలో చూపించిరు కదా. ఆయనని ఎప్పుడో చెప్పినా మనని ఎప్పుడు అరుస్తూనే ఉంటా, నిన్ను అసెంబ్లీ గేట్నే తాకనీయం, నిన్ను అసలు నువ్వు ఎన్ని 100 మంది అన్నారు. అక్కడ మన జాన్ రెడ్డి గారి దగ్గర అస్త్రాలు నేర్చుకుంటూ అస్త్రాలు వదిలితే మనం ఎంత డబ్బు ఉంది, బలం ఉంది, బలగం ఉంది, ఎంతో మంది ఎన్నో భయభ్రాంతులు మాటలు చెప్పారు కానీ మేం భయపడలే. పోల్ మేనేజ్మెంట్ అసలు ఇవన్నీ ఇట్లా గాల్లో కలిసిపోయినాయి. మేమైతే భయపడలే. 100% అన్న. అసలు ఇప్పుడు ఇక్కడ ఒక్కటే బిఎల్ఆర్ బ్రదర్స్, బిఎల్ఆర్ అన్న బ్రాండ్ పనిచేసింది. ప్రతి పెళ్లి చేసుకున్న కుటుంబం ఈరోజు బిఎల్ఆర్ అని ఆదుకున్నది. ప్రతి చనిపోయిన కుటుంబం ఈరోజు బిఎల్ఆర్ అని ఆదుకుంది. ప్రతి వాహనదారుడు ఈరోజు బిఎల్ఆర్ అని ఆదుకుండు. ప్రతి గుళ్ళో అన్నదానాలు తిన్నటువంటి భక్తులు ఈరోజు బిఎల్ఆర్ అని ఆదుకున్నారు. ప్రతి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు బిఎల్ఆర్ అని ఆదుకున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక ప్రైవేట్ గవర్నమెంట్ని నడిపించినటువంటి మహనీయుడు బిఎల్ఆర్ గారు. అసలు నాకు తెలిసినంత వరకు ఇది మెజార్టీ కాదన్నా, ఇది మెజార్టీ కాదు, దాదాపు 1,00,000కు రావాలి మెజార్టీ. ఎక్కడ జరిగింది పొరపాటు? ఇదంతా టికెట్లు రావడంలో ఆలస్యం, ప్రచారంలో కొంత ఈ ఒడుదుడుగులు జరగడం, బిఎల్ఆర్ అన్న గారి అమ్మవారు కొంత చనిపోవడం, అది కొంత ఇబ్బందులు ఉన్నది. కొంతమేర కావాలని చెప్పి కొంత లీడర్ల పనితనం కూడా తక్కువైపోయింది. ఓపెన్గా చెప్తున్నా కదా. లీడర్లు ఎక్కడ పనిచేయలేదు. ఇది ప్రజల విజయం. బిఎల్ఆర్ అన్నది ప్రజల విజయం. అది నేను నమ్ముతా. లీడర్లు ఎక్కడ పని చేయలేదు, వాళ్ళ మాట కూడా జనం వినే పరిస్థితులు లేరు. ఇక్కడ వరకు స్టేట్ కూడా లేదు. ఎందుకంటే అలసిపోయారు స్టేట్. మీలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇన్ని కేసులు అంటే అసలు ఏంది, దాదాపు నువ్వు ఇప్పుడు కూడా కోర్టుకు పోయిస్తున్నావు. బిఎల్ఆర్ని ఎమ్మెల్యే చేయాలని ఒక లక్ష్యంతో పోరాడినావు. ఇప్పుడు బిఎల్ఆర్ ఎమ్మెల్యే అయింది. ఓకే, నెక్స్ట్ లక్ష్యం ఏంది? ప్రజలకు పాలన అందించడము, మేము పదవులు చేపట్టడము. కొత్త వారు వస్తారు, వాళ్ళ ఉద్దేశాలు నీ ఉద్దేశాలు. కొత్త వారు ఎంతసేపటికి మా కుర్చీ వెనకాలే ఉండాలి తప్ప ముందలు రాకూడదు. నీకు ఎటువంటి పదవులు ఇవ్వబోతున్నారు? బిఎల్ఆర్ అన్న నాకు మా అవకాశం ఇస్తున్నాడు, నన్ను మోసం చేయడు. 100% నాకు ఒక మంచి స్థాయిలో కూర్చోబెడతారని అపారమైనటువంటి నమ్మకం ఉన్నది. ఇంతమంది ప్రజలనే ఈరోజు కులం మతం ప్రాంతం లేకుండా చూసినటువంటి మహనీయుడు నన్ను గుర్తించకపోవడం ఎందుకన్నా? బరాబర్ గుర్తిస్తాడు. జైలు జీవితం గడిపిన నీకు మళ్ళీ మొదటి స్థానం వస్తుందని నమ్మకం ఉందా? 100% వస్తుందన్న. పూర్తి స్థాయిలో నాకు బిఎల్ఆర్ అన్న మీద నమ్మకం ఉన్నది. నేను పడ్డటువంటి కష్టానికి, నేను జైలు గడిపినటువంటి జీవితానికి నాకు 100% ఇంతమంది ప్రజలను చూసినటువంటి వ్యక్తి నన్ను చూడడనేటువంటి నమ్మకం అయితే నాకు లేదు. పూర్తి స్థాయిలో నాకు ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉన్నది. మంచి స్థానం కల్పిస్తాడు. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ఎస్యు వెంకట్ బల్మూరి ఏ విధంగా పోరాటాలు చేసినో ఆ విధంగా నేను పోరాటం చేసినటువంటి వ్యక్తిని, ఈరోజు జైలుకు పోయినటువంటి వ్యక్తిగా ప్రభుత్వం ఏ విధంగా బల్మూరిని గుర్తించిందో ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు నన్ను గుర్తిస్తారని చెప్పి పూర్తి స్థాయిలో నాకు నమ్మకం ఉన్నది. వెనక కష్టపడి గెలిపించిన వారు ఇప్పుడు వెనకబడ్డారు, కొత్తగా వచ్చినారు, ముందున్నారని కొంతమంది పుకార్లు. దాని మీద నీ ఉద్దేశం? కొత్తగా వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారన్న. వాళ్ళు వచ్చినా వాళ్ళ చైర్లు వెనకనే ఉంటాయి, మా చైర్లు ముందలు ఉంటాయి. వాళ్ళు వచ్చి ఏదో ఇప్పుడు కొంతమందికి నేను అంటున్నానా, నేను కాంగ్రెస్ పార్టీలో మేము కానీ మా బిఎల్ఆర్ బ్రదర్స్ టీము మేము చీము నెత్తురు ఒక మగాడిగా పోరాటం చేసినాం. మేము మా మనిషిని గెలిపించుకున్నాం. నిజంగానే ఈ టీఆర్ఎస్ నాయకులకు చీము నెత్తురు ఉంటే మొన్న జరిగిన ప్రజాపాలనలో కానివ్వండి, మిగతా కార్యక్రమాలలో ఇన్ని రోజులు నమస్తే పెట్టినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళకి నమస్తే అన్నా అని చెప్పి అనడము, శాల్వాలు కప్పడము ఇన్ని రోజులు గుర్తుకు రాలే, ఇప్పుడు గుర్తు వస్తున్నారు. నేను టీఆర్ఎస్ నాయకులకు సవాల్ ఇస్తున్నా, మీకు చీము నెత్తురు ఉంటే మీరు మొగోళ్ళు అయితే మగతనంగా రాజకీయం చేయరి, మగాడిగా రాజకీయం చేయరి. మేము ఎట్లా కొట్లాడినామో అట్లా మీరు కూడా కొట్లాడారి. అంతేగాని క్యారెక్టర్ లేకుండా మాత్రం వ్యవహరించి కోరికిరి అని చెప్పి నేను టీఆర్ఎస్ వాళ్ళకి అంటున్నా. ఫస్ట్ చిన్న వయసులో ఇన్ని ఇబ్బందులు పడ్డావు,
నీ ఇబ్బందులకు ఏదైనా ప్రతిఫలం దొరుకుతుందా? 100% దొరుకుతుందన్న. నాకు ఎమ్మెల్యే గారి మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది. నాకు బిఎల్ఆర్ అన్న మీద నమ్మకం ఉన్నది. నాకు బిఎల్ఆర్ అన్న తప్ప నాకు ఇక ఈ కాన్స్టిట్యున్సీలో అంత ఇష్టపడ్డ లీడర్ ఎవరు లేరు. నాకు స్థానం కల్పిస్తాడు. ఇది ప్రజల విజయమా, నాయకుల విజయమా, పార్టీ విజయమా? బిఎల్ఆర్ అన్నని తండాలను, గ్రామాలను, గూడాలను, గుండెలను తాకించినటువంటి ఆనాటి లీడర్లు ఒక భాగరి విజయం అయితే, మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో బిఎల్ఆర్ గారి సర్వీస్, ప్రజలకు ఇచ్చినటువంటి వారు చేసినటువంటి సేవ, ఇది ప్రజల విజయం. మీ మీద ఉన్న కేసులన్నీ ఇప్పుడు ఎత్తేస్తారా, అలాగే నడుస్తాయా? నా మీద కేసులు ఎన్ని ఉన్నాయో మొన్నటి వరకు చెప్పలేదన్న వాళ్ళు. మొన్నటి వరకు చెప్పలే. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ఇక కూర్చొని డిఎస్పీ గారి దగ్గర అసలు నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏందని తెలుసుకోవాలి. మీకు బిఎల్ఆర్ గారు ప్రత్యేకంగా ఇచ్చిన హామీ ఏంటి? నాకు బిఎల్ఆర్ అన్న గెలిచిన తర్వాత, సిద్ధు నేను నీ గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది, నీకు మంచి స్థానం కల్పించే బాధ్యత నాది, నువ్వు ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు, నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావో నేను నీకు అదే విధంగా నిలబెట్టగలిగేటువంటి బాధ్యత కూడా నాదని చెప్పి నాకు నమ్మకం ఇచ్చిండు. నాకు నమ్మకం ఉందన్న బిఎల్ఆర్ అన్న మీద. పోటీ చేస్తావా? లాస్ట్కు నామినేట్ పదవులు చేస్తా? నేను ఇప్పుడు అంటున్నానా, బిఎల్ఆర్ అన్న పోటీ చేయమంటే పోటీ చేస్తా, నామినేటెడ్ పదవులు తీసుకో అని చెప్పేసి అంటే అవి తీసుకుంటా. ఏది ఉన్నా సరే నేను అన్న మీదనే ఆధారపడి ఉన్నా. ఇది సిద్ధు ఆవేదన. ఆయన ఆవేదన గుర్తిస్తుందా పార్టీ? ఆయన కష్టాన్ని గుర్తిస్తుందా పార్టీ? ఏ విషయమైనా త్వరలో చూద్దాం. సిద్ధుకు మంచి పదవి రావాలని నా హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నా, ఆశిస్తున్నా. థ్యాంక్ యూ అన్న. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా మీ టీవీ ఛానళ్ళు, ఈ సోషల్ మీడియా ప్రపంచం నాలాంటి ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి మనిషిని, నన్ను ఒక లీడర్గా ప్రజలలో లీడర్గా చైతన్యపరిచే విధంగా మీరు చేసినటువంటి కృషి కూడా అభినందనలు. మాకు ఈరోజు లీడర్, సిద్ధు నాయక్ లీడర్ అని 10 మంది అంటున్నారంటే అది బిఎల్ఆర్ గారి పుణ్యము, మీ మీడియా ఛానళ్ళ పుణ్యం. మిమ్మల్ని పార్టీ గుర్తించదో కానీ మా మీడియా ఎప్పుడు గుర్తిస్తుందన్న. ఆనాడు ఇప్పుడు కాదు, ఏ మీడియా అయినా ప్రజల వైపే ఉంటుంది. ప్రజల తరపు ఎవరు కొట్లాడినా వారికి చైతన్యం. అవి కొన్ని మీడియాలన్నా, అన్ని మీడియాలు అయితే కాదన్నా. మేమైతే ప్రజల వైపు నేను ఫస్ట్లో మీకే అన్నా, ఏమన్నా అన్న, ఈరోజు ప్రతిపక్షంగా ఇంత కొట్లాడుతున్నా కూడా మీకు అధికార పార్టీ వాళ్ళు పోలీసులతోటి కానివ్వండి, మీ పైన ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళతో కానివ్వండి, బెదిరింపులకు పాల్పడ్డా కూడా మీరు మాకు అండగా నిలబడి ఒక పేదవాన్ని కూడా లీడర్లుగా వ్యవహరించారు. ఈరోజు బిఎల్ఆర్ అన్న ఇంత కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని లీడర్లుగా వ్యవహరించారని అంటున్నా కదా నేను. థ్యాంక్ యూ మమ్మల్ని మీరు గుర్తించినందుకు. ఏ రైట్.